నమస్తే. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నేను స్వాతి. ఈ రోజు మనతో పాటు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పరిటాల శ్రీరామ్ మనతో పాటు ఉన్నారు. అలాగే సునీతమ్మ కూడా మనతో పాటు ఉన్నారు. నిజానికి శ్రీరామ్ మొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నప్పటికీ అమ్మతో పాటు చాలా కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకున్నారు. తన వంతు సహాయం అమ్మకు అందించారు. మరి మొదటిసారి పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నప్పుడు ప్రత్యర్థుల నుంచి కూడా చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు, అమ్మ నుంచి ఎటువంటి సూచనలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం సీనియారిటీకే ఎక్కువ అవకాశం ఇస్తారు. ఈసారి ఎన్నికలు చాలా స్పెషల్ అని చెప్పాలి. యంగ్స్టర్స్ చాలా మందికి అవకాశం ఇచ్చారు. సో శ్రీరామ్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం హ్యాపీ అండి. ఈరోజు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఇవ్వడము చంద్రబాబు నాయుడు గారు. మరి ఎప్పటిలా కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంతమందిలో మాకు కూడా ముందుకు ఆయనకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు తీసుకురావడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పూర్తి అటువైపు ఆ దిశకే మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. సో ఈరోజు బాగుంది. బేసిక్గా శ్రీరామ్ గారు చాలా తక్కువ మాట్లాడతారు అని బయట టాక్. ఏంటి నిజంగానే తక్కువ మాట్లాడతారా లేకపోతే చేతలే ఎక్కువ? లేదమ్మా, అవసరాన్ని బట్టి మనం మాట్లాడేది. మనం ముందు మాట్లాడేది అంత ఉపయోగం ఏముంటుంది. మనం ఆ పరిస్థితిని బట్టి ఆ అవసరాన్ని బట్టి మనం మాట్లాడతాం. తక్కువ అంటే కొంచెం తక్కువే. అమ్మ, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఎప్పుడైతే టికెట్స్ అనౌన్స్ చేశారో చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాము అని చెప్పారు మీరు. అండ్ పరిటాల కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళకి టికెట్ వచ్చింది చాలు, నేను వెనక ఉండే నడిపిస్తాను శ్రీరామ్ని అని చెప్పారు. సో ఫస్ట్ టైం శ్రీరామ్కి టికెట్ ఇచ్చినప్పుడు మీరేం చెప్పారు ఆయనకి, ఆయన మీకేం చెప్పారు? సార్ అంటే ఫస్ట్ నేను శ్రీరామ్ బాబు ఇద్దరు కలిసినప్పుడు అంటే అవకాశం ఉంటే ఇంకొక సీటు ఏమన్నా ఇవ్వండి అని అడిగాను. అంటే డిమాండ్ అయితే కాదు. అంటే సార్ కూడా ఆయనకి ఎన్నో ఉంటాయి, అంటే చాలామంది కావాలనే ఉన్నారు. అంటే అందరిలాగా నేను కూడా ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనతో సార్ ఇస్తే 2 చేద్దాం, లేదంటే మా బాబు శ్రీరామ్కి రాప్తాడు ఇవ్వాలనేది నేనే నిర్ణయం తీసుకునేది. సార్ కూడా అడగకనే మంచి రోజని 17వ తారీఖు నేను క్యాన్వాస్ మొదలు పెడితే మా ఆయన ఉన్నప్పటి నుంచే ముత్తప్పకుంట్ల గ్రామంలో స్టార్ట్ చేస్తాం. అక్కడే అందరి ముందు ప్రజలందరూ వచ్చింటే ఆ విలేజ్లోనే అనౌన్స్ చేశారు, శ్రీరామ్ బాబుని నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీ అందరు ఆశీస్సులు మీ అన్నకి నాకు ఏ విధంగా ఇచ్చారు అంతకన్నా ఎక్కువ శ్రీరామ్ కూడా ఇవ్వమని ప్రజలందరినీ కూడా ఆ రోజు కోరింది జరిగింది. ఆ తర్వాత మరి సార్ని వెళ్ళి నేను ఉండదలుచుకోలేదు, మా బాబుకి శ్రీరామ్కి ఎమ్మెల్యే టికెట్ కావాలని నేను అడిగిన వెంటనే సార్ కూడా మాట్లాడారు. అంటే అన్నారు సీనియర్ కదా ఉండాలని. నాకు ముఖ్యంగా సీనియర్ చాలామంది మంత్రి పదవి వదులుకుని నాకు మంత్రి కన్నా ముఖ్యం ప్రజలు, నా కొడుకు ఇద్దరు, బాబు తర్వాతే మంత్రి ఇవన్నీ అని కూడా చెప్పేసి శ్రీరామ్ బాబుకి నేను టికెట్ అనౌన్స్ చేయించుకున్నాను. శ్రీరామ్ గారు అంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే రాప్తాడు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలం ఎక్కువ. సో వీళ్ళందరినీ ఎలా సమన్వయం చేసుకున్నారు? అమ్మ 3 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. బేసిక్గా అటువంటి సిచ్యువేషన్లో కొంచెం సవాళ్ళు ఎదుర్కోవాలి. ఆ సామాజిక వర్గం మీ అందరినీ కలుపుకుని వెళ్ళడం ఎలా సమన్వయం చేసుకున్నారు? అప్పటి నుంచి పాలిటిక్స్ ఎలా చూశారు మీరు? ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ముఖ్యంగా అంటే నేను వచ్చి దగ్గర 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చి 8-8 ఏళ్ళు అవుతుంది. మధ్యలో రావడము ఇక్కడంతా కొంచెం పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్ జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం అది మొదలైంది. ఒక 7 ఇయర్స్ అవుతుంది అటు ఇటుగా. వచ్చినప్పుడు ముఖ్యంగా డిలిమిటేషన్ అయిన తర్వాత ఇక్కడున్న రాప్తాడు రూరల్ 2 మండలాలు ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ ఇంతవరకు టీడీపీ ఎమ్మెల్యేని చూడని మండలాలు. ఎమ్మెల్యే టీడీపీగా ఒకసారి ఎప్పుడు సిపిఐ గెలిచింది 94 అనుకుంటా. దాని తర్వాత ఇక్కడ అంతా లేకపోవడము. సో పార్టీ అనేది కొంచెం వీక్గా ఉండింది ఇక్కడ. ముఖ్యంగా సామాజిక వర్గాల కంటే కూడా పార్టీ వీక్గా ఉండింది. సో సామాజిక వర్గంలో ఈరోజు పార్టీ టీడీపీలో ఉన్న వాళ్ళు టీడీపీని ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న లీడర్స్ రెడ్డి కమ్యూనిటీలో ఉన్నారు బాగా. సో అందరూ ఇదవుతారనేది ఏం కాదు కానీ మొత్తం అంతా వాళ్ళు సపోర్ట్గానే వచ్చారు. కొన్ని చోట్ల డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. ఆ రోజు నుంచి వస్తున్నాయి, ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం చాకచక్యంగా దాన్ని ఎక్కడికక్కడ ఇది చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఆ పద్ధతిలో వెళ్తున్నాం అండి. కానీ మేజర్గా ఇక్కడ ఈ 7 ఏళ్లలో వాళ్ళ ఎంత ఫోర్స్గా వచ్చినప్పటికీ మనం కొంచెము సాఫ్ట్గానే మనము రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో ప్రజలు కూడా అదే రకంగానే ఉన్నారు. రెండోది మేము వచ్చిన తర్వాత ఈ బీసీ సామాజిక వర్గాలు వీళ్ళంతా కూడా ఈ 2-3 మండలాల్లో కొంచెం లేచి కూర్చోవడం జరిగింది. దాంతోపాటు రెడ్డి కమ్యూనిటీ ఎవరైతే ఈ పక్క ఉన్నారో వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్గా నించున్నారు. వాళ్ళు నించోవడమే మాకు సపోర్ట్ ఉండింది. ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా 7 ఏళ్ళు నడపగలిగామని. ఎలక్షన్ టైంలో ఇష్యూస్ ఉంటాయి, లేకుండా అనేది జరగవు అనేది మనం చెప్పడానికి కాదు. వాళ్ళ ఇష్యూస్ కొంచెం పై చేసుకోవాలని ఉంటారు. కానీ అందరినీ కామ్ గోయింగ్ లాస్ట్ టైం కూడా నెమ్మదిగా వెళ్ళండి, ఎవరు ముందుకు అనవసరంగా ఇచ్చేద్దని, ఎలక్షన్ అనేది ముఖ్యమనే దీంతో మనం బయటికి వెళ్ళాము. సో దాన్ని పాటించారు. ఈరోజు అవన్నీ వాళ్ళంతా కామ్ గోయింగ్గా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ చెరువుకు నీళ్ళు కావచ్చు ఇట్లాంటివన్నీ మేము చేసుకోగలిగింది. కానీ అవన్నీ బేసిక్గా కామ్గా ఉన్నందుకు సాధించుకున్నామండి దాని నుంచి. సో ఈరోజు అభివృద్ధి ప్రతి ఒక్కరూ ఏదో ఉంటే వేసేస్తారని కాదు, కానీ వాళ్ళలో కూడా అభివృద్ధిని చూసేవాళ్ళు ఇది చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు పార్టీలు రాజకీయాలు చేసేవాళ్ళు కాదు. ఎక్కువగా ఉన్నారంటే అందరూ రాజకీయం చేసేవాళ్ళు ఏమంటారు, ఎవరో ఒకరు ఇద్దరు అంటే రాజకీయం చేసేవాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళంతా ఇప్పుడు మేము వదిలిన చెరువుల నుంచి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, చెరువులకు నీళ్ళు వదిలిపించి అన్నీ చేసినందుకు. సో వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉంటారు. అంత ఇదిగా బ్యాక్వర్డ్గా ఆలోచన చేయరనే ఆలోచనలోనే ఉన్నాం మేము. శ్రీరామ్ గారు, ఇప్పటి వరకు మీ జర్నీ అమ్మతోనే జరిగింది. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు రాప్తాడు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నారు? మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ముఖ్యంగా అమ్మ, ఈరోజు రాప్తా నియోజకవర్గంలో అంటే ఇప్పుడు మాకు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేయించుకోవడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ పెట్టుకున్నాం. ఎందుకంటే పేరు డ్యామ్ అని చెప్పి 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ముందు నుంచి మా ప్రాంత కళ అది, నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా ఆయన కన్న కళ ఏంటంటే ఆ డ్యామ్కి నీళ్ళు తెప్పిగలిగితే చుట్టుపక్కల బాగా గ్రౌండ్ వాటర్ పెరగడము, రైతాంగం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నారు. సో ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. పేరు డ్యామ్కి నీళ్ళు వస్తే ఇంకో కొత్త 2 రిజర్వాయర్లు. సో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అదొకటి. రెండోది వచ్చేసి త్రాగునీటి సమస్య ఈ ప్రాంతాల్లో తీయడానికి అని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అడగడం, ఆయన ఈ చుట్టుపక్కల 4-5 కాన్స్టిట్యున్సీలకు కలిపి 2000 కోట్లతో మనకు ప్రాజెక్ట్ ఒకటి పైప్ లైన్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ అది ఇంటింటికి కొలాయి అన్నట్టు. సో ఆ ప్రాజెక్ట్ని ఫస్ట్ ఇది చేసుకుంది. ఎందుకంటే వాటర్ బేసిక్ నెసెసిటీ అది ఉంటే ఫస్ట్ మిగతావన్నీ ఒకటి ఉన్నా ఒకటి తగ్గినా ఒకటి ఎక్కినా కానీ పెద్ద ఇష్యూ కన్నా ఫస్ట్ వాటర్ అనేది ఇది ఉండాలి. కాబట్టి ఆ 2 ప్రాజెక్ట్స్ని మనము ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసుకొని దాన్ని ఫినిష్ చేసుకోవడం అనేది పెట్టుకోవాలి. రానున్న ఒక 6 నెలల్లో నాకు తెలిసి 8% అది అయిపోతుంది. ఇంకా దానికి మా ప్రెజర్ వెనకాల నుంచి మేము కూడా దాని మీద కొంచెం ఇది చేసుకుంటే బాగుంటుంది అనేసి. ఇంకా కొంచెం ఈ ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా కొంచెం ఉంది. అంటే మాకు ఈ డ్రౌట్ దీనిల వల్లనే చాలామంది బెంగళూరుకి ఇటు వెళ్ళిపోవడం వలసలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చిన పల్లెలకైతే రిటర్న్ వచ్చేస్తున్నారు. ఎందుకంటే రైతులకి రైతు కూలీలకి ఇద్దరికీ ఇక్కడ పని దొరికేస్తుంది కాబట్టి. రెండోది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ నీళ్ళు వచ్చినాయి అనగానే ఏదో ఎకరా అర్ధ ఎకరా భూమి ఉన్నా కానీ అందరు రిటర్న్ వచ్చేసేది దాంట్లో పంటలు పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది. రెండో విషయం వాళ్ళందరి వెనకాల రావడానికి కూడా ఈరోజు మనకు కియా పరిశ్రమ ముఖ్యంగా ఎట్లా అంటే మాకు జస్ట్ పక్కన ఇప్పుడు పెనుగొండలో మనకు స్టార్ట్ అయిపోయింది. సో అది చాలా ఫెచ్చింగ్, ఈరోజు జిల్లాకు కూడా చాలా ఫెచ్చింగ్, మా కాన్స్టిట్యున్సీకి 2 కాన్స్టిట్యున్సీకి చాలా ఫెచ్చింగ్ ఉంటుంది. ఎట్టుంటుందంటే ఈరోజు కియా అనేదే కాకుండా చుట్టుపక్కల ఇంకా దానికి సబ్సిడీ కంపెనీస్ అనేటివి చాలా వస్తాయి. అంటే ఇప్పుడు మనం చెన్నై వెళ్ళేటప్పుడు మనం చూస్తూ ఉంటాము, గుజరాత్లో సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. అదొక 100 కంపెనీలు పైగా ఇక్కడ దగ్గరలో రావడం జరుగుతుంది. వచ్చిందంటే ఖచ్చితంగా మాకు ఈ పక్క కాన్స్టిట్యున్సీలో కావచ్చు, పెనుగొండలో కావచ్చు, ఇదంతా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది వచ్చేస్తుంది. కియా వచ్చింది కానీ స్థానికంగా ఉద్యోగాలు రావట్లేదు, బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అది కరెక్ట్ కాదమ్మా. అంటే దీంట్లో ఏంటంటే టెక్నికల్గా ఉన్నది ఎక్స్పీరియన్స్ లేదని తెచ్చుకున్నారు వాళ్ళు. లోకల్గా తీసుకోవడం అంటే ఈ లోకల్ జాబ్స్ ఈరోజు వరకు లోకల్గా ఇవి వస్తున్నాయి. రెండోది ఈ పక్క నుంచి చిన్న చిన్న కంపెనీస్లో ఖచ్చితంగా తీసుకోవాలనే ఒక ఇది పెట్టుకొని మ్యాండేట్తో వెళ్తున్నారు. స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక పిల్లోడు పుట్టంగానే పరిగెత్తేస్తాడా అనేది మనం అనుకోలేము. ఏదైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది, నెమ్మదిగా 1 by 1 జరిగేది ఉంటుంది. ఫస్ట్ పడుకోవాలా, నడవాలా, తప్పుడు అడుగులు వేయాలా, నడవాలా, తర్వాత పరిగెత్తాలా. సో అదే రకంగానే ఉంటుంది ఇది కూడా. సో కంపెనీ పెట్టంగానే ఇదైపోయిందని అసలు ఆ పేస్లో కంపెనీ అక్కడ దాకా రావడమే గొప్ప అనుకుంటున్నాం మేము. మా కళ్ళ ముందే టకటక పనులు అయిపోవడం, ఆ స్టేజ్కి వచ్చేయడం అనేది. సో ఇంకా కంపెనీ పక్కన ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వాలి. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు మన కారు మనం బయటికి ఇచ్చుకోగలిగాం అంటే ఏంటి, మొత్తం టోటల్ అసెంబ్లీ లోపల జరిగిపోయింది. మనకు పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి కూడా స్టార్ట్ అవ్వాలి. ఆరోపణలు చేయడానికి చెప్తా అంటే ప్రతిపక్షంలో ఉన్నాక ఇంక వాళ్ళ పని ప్రస్తుతానికి ఉన్న పని అదే ఉంటుంది.
సో మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పడం అనేది బాగుంటుంది. నిజంగా తప్పు ఉంటే తప్పు చెప్తే చంద్రబాబు నాయుడు సర్దుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు పెద్ద ఆయన. సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. కానీ ఆరోపణ, ఇది జస్ట్ ఆరోపణ, కానీ జరుగుతున్నాయి, తీసుకుంటున్నారు. లోకల్గా కొంచెం ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది, ఇంకా పెరుగుతుంది, అది క్రమక్రమంగా పెరుగుతుంది. సో టెక్నికల్ లేబర్ని ఎక్స్పీరియన్స్ లేబర్ కావాలి. ఈరోజు కొత్తగా ఎక్కడో ఉన్న దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ లేబర్ని తీసుకోవాలంటే ఇక్కడ కూడా కష్టంగా. సో బయట ఉన్న వాళ్ళను ఇప్పుడు తీసుకుంటున్నారు. సపోజ్ ఇంకా చేంజ్ అవ్వచ్చు, ఇంకెక్కడైనా ఇంకో దగ్గర కియా స్టార్ట్ అయిపోతే వీళ్ళంతా వెళ్ళిపోతారు, మా వాళ్ళే తయారైపోతారు. సో అయితే నాన్నగారు జయంతి రోజున, పరిటాల రవీంద్ర జయంతి రోజున చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనది సామూహిక వివాహాలు. ఏంటండి ట్రస్ట్ ద్వారా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ముఖ్యంగా అమ్మ ఇప్పుడు దాకా సామూహిక వివాహాలు నాన్న ఉన్నప్పుడు తను స్టార్ట్ చేసినవి. అది ఎట్లుంటుందంటే నాన్న చేయడం కూడా బాగా సమస్య, కరువు, ఇబ్బంది ఉన్నప్పుడు తను ఆ డెసిషన్ అప్పుడు తీసుకున్నారు. సో ఈ మధ్యలో కూడా మేము 2 సార్లు చేసాం. అమ్మ వచ్చిన తర్వాత, అమ్మ కూడా, నాన్న అప్పుడు 2 సార్లు, అమ్మని 2 సార్లు, మొత్తం 4 సార్లే చేసింది. దాంట్లోనూ ఏదో రెగ్యులర్గా చేసి పిలిపించి వాళ్ళని ఏదో ఇది చేసుకునే బదులు ఏదో మేమేదో దయ చూపిస్తున్నాం అనే ఫీలింగ్ లేకుండా నిజంగా సమస్య ఉంది ఈ ప్రాంతాల్లో, పెళ్ళిళ్ళు చేసుకోలేని ఇబ్బంది పడుతున్నారనే టైంలో ఆ డెసిషన్ తీసుకున్నాము. ఆ టైంలోనే మనము చేస్తున్నాం. అంటే హెల్ప్ కావాల్సిన టైంలో మనం చేయాలి. అనవసరమైన టైంలో చేస్తే దానికి వాల్యూ అనేది ఉండదు. సో ఆ రకంగా సామూహిక వివాహాలు చేసుకుంటూ రావడం జరిగింది. ఇంకా ముందు కూడా చేద్దాం అనేది ఇంట్లోనే ఉన్నాం. ఆ పరిస్థితి బట్టి మనం ఇది చేయాలనేది. రెండోది వచ్చేసి ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్స్, మేజర్గా ఆర్ఓ ప్లాంట్స్ మొత్తం నియోజకవర్గంలో, బయట నియోజకవర్గాల్లోనూ, బయట స్టేట్లో కూడా అక్కడొకటి మనం చేయడం జరిగింది. ఏంటంటే పరిశుభ్రమైన నీళ్ళు అనేది, ఇది కూడా ఏదో మేము కొత్తగా చెప్పేదేం కాదు. నానున్నప్పటి నుంచి ఆయన ఇది చేసుకున్నాం. ఈ ఫ్లోరైడ్ కంటెంట్ ఇవన్నీ ఉండడం వల్ల మా ప్రాంతంలో ఎక్కువగా బాగా ఇబ్బందులు పడేవాళ్ళు. బాగా కాళ్ళు రికెట్స్ అంట, ఈ రకంగా కాల్షియం ఇది తగ్గిపోవడం, బోన్ చాలా ఇది, ఇట్లా రకరకాల విమెన్కి కూడా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. దాని నుంచి మనకు ఫ్లోరైడ్ నుంచి వచ్చే ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ అన్నింటినీ కట్ చేయాలని చెప్పి అప్పట్లో ఆయన తీసుకుంటారు. తర్వాత ఈరోజు ఒకటితో మొదలుపెట్టింది, 5 ఏళ్ళలో 100-110 దాకా వెళ్ళిపోయాము. ఇంకా డోనర్స్ వస్తున్నారు. ఈరోజు లోకల్గా ఉన్న వాళ్ళు, చిన్న కాంట్రాక్టర్స్, ఈ చిన్న లేఅవుట్లు వేసుకున్నాం, ఇట్లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మాకు ఏంటంటే మీరు పెడుతున్నారు కదా, ఎట్లా అంటే ఏమన్నా చేయగలుగుతారా అంటే ఒక విలేజ్ మేము చేస్తామని చెప్పి వాళ్ళు కూడా బాగా సపోర్టివ్గా వస్తున్నారు. సో మొత్తానికి కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ విలేజ్, కొన్ని ఎవ్రీ విలేజ్, మండలాల్లో ఎవ్రీ విలేజ్ కూడా మనము పెట్టేసి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి దాంతోపాటు ఈరోజు ఇంకా విమెన్కి ఇప్పుడు మనకు ఈ క్యాన్సర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాని మీద మనం కొంచెం తీసుకోవడం జరిగింది. సో మొత్తం ఈ స్క్రీనింగ్ నిజంగా ఉన్నాయా, ఏంటి పరిస్థితి అనేది మొత్తం అంతా ఇది చేసుకోవడము, వాళ్ళకి ఏదైనా అంటే అపాయింట్మెంట్ తీసుకోవడము, ఆ రకంగా జరిగి ఒక క్యాంప్స్ పెట్టుకుంటూ వచ్చాం. రెండవది ఈ బర్డ్స్ హాస్పిటల్ హెల్ప్తో కొన్ని క్యాంప్స్ పెట్టుకుంటూ రాగలిగాం. మనకి లెగ్స్, ఇప్పుడు ఏమన్నా బోన్ ఇష్యూస్ ఇట్లాంటివి చిన్న ఆపరేషన్స్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకు మనం ఏదైనా రిఫరెన్స్ చేయడం, వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు పాజిటివ్గా ఎవరైనా ఉన్నా కానీ తీసుకొని ఇచ్చేసారు. సో అదే రకంగా ఈ రకమైన ఇష్యూస్ తీసుకొస్తున్నాం. ఇంకా జనరల్గా జరిగేటివి, ఇంకా జనరల్గా అయితే మేజర్ అన్నిటికంటే బ్లడ్ బ్యాంక్స్ మేజర్గా ఇది చేస్తాం. బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ నుంచి స్ఫూర్తి జనాలే, వాళ్ళే చెప్పుకుంటూ లేదు బ్లడ్ బ్యాంక్ పెడదాము, కౌంట్ ఇది పెరగడము. ఇప్పుడు ఈరోజుకి 25,000 యూనిట్లు ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ట్రస్ట్ ద్వారా. సో అది కంటిన్యూగా ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది జయంతికి. హైదరాబాద్లో వాళ్ళంతా స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు అక్కడ టీం అయిపోయి పెట్టి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారనమాట. మేము వెళ్ళి అక్కడ ఆర్గనైజ్ చేసుకునే దానికన్నా హైదరాబాద్లో ఉండేవాళ్ళు వాళ్ళు టీం అయ్యి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇది చేయాలి అనే దాని మీద, దానికి మామయ్య కృష్ణారావు గారు ఆయన స్టార్ట్ చేశారు అక్కడ. అది అట్లా కంటిన్యూ వాళ్ళ మీద జరిగిపోతుంది. జనాలు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు, నాన్నగారు అభిమానుల మీద, వాళ్ళ మీద జరిగిపోతుంది. సో అక్కడ చేసాం. ఇక్కడ మేము ఈ మధ్యలో చేయడం కొంచెం గ్యాప్ వచ్చేసింది. మేము దీంట్లో పడిపోయి అట్ అయిపోయి ఫస్ట్ టైం నా 5,000 చిల్లర ఫస్ట్ టైం చేసింది, మొన్న లాస్ట్ టైం చేసింది. అండ్ ట్రస్ట్కి వీళ్ళందరికీ కూడా గవర్నర్ అవార్డు ఫస్ట్ టైం మనకు రెడ్ క్రాస్కి అంత బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఫస్ట్ టైం అంటారు ట్రస్ట్ ద్వారా. సో గవర్నర్ అవార్డు ఇవ్వడం ఇవన్నీ కూడా కొంచెం మంచి. సో ఇప్పుడు మీరు రాప్తాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే తక్షణం చేయాల్సిన పనులేంటి శ్రీరామ్ గారు? ఇమ్మీడియట్గా అంటే అమ్మ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు మా కాలనీస్ రూరల్ మండలం ఉంది, దాంట్లో వాటర్ ఇష్యూ మేజర్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే టౌన్లోకి వచ్చే వాటర్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ
దీన్ని ఏమైనా ట్యాప్ చేసుకొని తీసుకుందామా అంటే టౌన్లో తక్కువ అవుతాయని అక్కడైతే ఈ పొలిటికల్ ఇష్యూతో మనము చేయలేకపోయాం. కొంచెం పొలిటికల్ ఇష్యూ ఉంది, దాని నుంచి అది కాలేదు పని. ఈరోజు అవన్నీ మనం పోస్ట్మార్టం చేసుకోవడం కూడా అనవసరం. ఈరోజు ఉన్న దాంట్లో అక్కడికి నీళ్ళు తీసుకురావడం ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్ చెప్పినా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించుకుంటే ఎవరి మీద ఆధారపడే పని లేదు. అక్కడ వాళ్ళు అడిగేది బేసిక్ నీడ్ వాటర్ ఒకటే, కానీ దాని గురించి ఇది. రెండోది వచ్చేసి మేము మాకు గోల్డ్ మైన్స్ ఓపెన్ చేయించుకోవాలనేది చేసాం. కానీ మాకు క్రమేణా ఈ 5 ఏళ్ళలో ప్రయత్నం అనేది చేశాం, కానీ అది ఇచ్చి కొడుకుంటే ఇవన్నీ కొంచెం ఫార్వర్డ్గా ఉన్నాయి ఫైల్స్, మాకు కొంచెం బ్యాక్ ఉండడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఇట్ విల్ బీ గెట్ డన్. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఖచ్చితంగా అది ఓపెన్ చేస్తాం. అది ఓపెన్ చేస్తే రామగిరి విల్ బి చిన్న టౌన్ మాది తయారైపోతుంది, హ్యాబిటేషన్ పెరిగిపోతుంది, దగ్గర ఒక 2-3 వేల మందికి ఉద్యోగాలు దొరికేస్తాయి. సో ఈ కోలార్లో ఉన్న వాళ్ళకు అన్న లేబర్ యూనియన్స్ కూడా వచ్చి స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో కలిపి మేము కూడా సపోర్ట్ చేసుకుని మేము ముందుకు వెళ్తున్నాం. రెండోది ఈ చిన్న చిన్న చెరువులకు వాటర్. నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీస్ ఇట్లాంటివన్నీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మేజర్ అనుకుంటాం. మాకు కూడా రెండోది ఏంటంటే ఎక్కువగా ఈ చేనేతలు ఎక్కువగా ఉంటారు. చేనేతలే అంటే కమ్యూనిటీ పరంగా అది ఒక వృత్తిగా కాకుండా పక్కన ఉండి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, దాని మీద ఆధారపడే వాళ్ళు. చాలామంది హిందూపూర్ కానీ సోమందేపల్లి కానీ ధర్మవరం కానీ టెలిఫై చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే చిన్న చిన్న దీనిలోకి ఏదైనా సపోర్ట్ చేసుకుంటూ దాన్ని తీసుకురావాలనే దాని మీద ఉన్నాము. సో కమ్యూనిటీకి అనే సంబంధం లేకుండా దాన్ని ఓవరాల్గా ఎవరు చేసుకోగలిగితే వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలనే దాని మీద, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ లైక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి అట్లాంటివి అంటే రెండో తెలిసిన ఇండస్ట్రీ. సో ఇట్లాంటివి ఇది చేసుకోవాలనుకుంటున్నాము. సో మేజర్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వాటర్ మేజర్. ఇంకా వేరే ఎన్ని చెప్పినా కానీ అవన్నీ చిన్న చిన్న జరిగేటివి ఉన్న ప్రాసెస్ జరిగిపోతాయి. రోడ్ వేస్తామనో ఇంకోటి చేస్తామనో. ఈరోజు కొత్తగా రోడ్లు వేయడానికి కూడా మొత్తం అన్ని టెండర్స్ అయిపోయినాయి. ఏమంటే మాకు లాస్ట్లో అయింది కాబట్టి కోడ్ వచ్చింది, చేయలేకపోయారు అందరు కాంట్రాక్టర్స్ కూడా. 36 రోడ్లు ఇప్పుడు నెక్స్ట్ ఈ నియోజకవర్గంలో ఏ విలేజ్కే కానీ ఖచ్చితంగా ఒక రోడ్డు అన్న తార్ రోడ్ ఖచ్చితంగా ఉంటుంది గ్రామాల్లోకి. సో ఆ రకంగా అవన్నీ నాకు తెలిసి అమ్మున్నా కానీ చాలా పనులు చేసేసింది. నాకు కొంచెం ఆది తక్కువ. ఈరోజు నా మీద ఉన్నది ఏంటంటే గ్రామాలను అభివృద్ధి కన్నా వ్యక్తులు కుటుంబాలని కొంచెం వృద్ధిలోకి తీసుకురావడం, వాళ్ళ వికాసానికి మనం పాటుపడడం అనేది ఉంటుంది. సో దాని గురించి ఈ డెసిషన్స్ ఇట్లా కొంచెం ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఈ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇంకొంచెం సాగునీరు ఇంకొంతవరకు కావచ్చు, ఈ దీనిల మీదే మేజర్గా మనం ఉన్నాము. ప్రజలు కోరుకుంటుంది కూడా అదే ఉంది అమ్మాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. ఫర్ ద ఫస్ట్ టైం ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ జరగాలని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.